నమస్కారం. నా పేరు వసంతలక్ష్మి. నేను అమెరికాలో ఉన్న ఆర్య యూనివర్సిటీలో సంస్కృత విభాగంలో పనిచేస్తున్నాను. మనం పేరు వెంకటేశ్వర శాస్త్రి గారు రాసిన శ్రీకృష్ణ చరిత్రలో ప్రథమ భాగం, దాంట్లో చివరి ఘట్టంలో ఉన్నాం. ఇవాళతోటి మనం పూర్తి చేసేస్తాము ఈ ప్రథమ భాగాన్ని అని నేను అనుకుంటున్నాను. ప్రయత్నం చేద్దాం, ఎంతవరకు అవుతుందో తెలియదు. ఇప్పుడు మనం చెప్పుకున్న కథ ఎక్కడి దాకా వచ్చిందంటే, బలరామకృష్ణులు కోలయాపీడం అనేటువంటి ఒక గజాన్ని సంహరించారు. కంసుడి యొక్క ద్వారం దగ్గరే ఉన్నటువంటి కువలయాపీడం అనేటువంటి ఒక మహాగజాన్ని సంహరించారు. సంహరించిన తర్వాత వాళ్ళిద్దరూ ఆ రంగంలోకి, రంగం అంటే ఏమిటి, ఒక పెద్ద ఎరీనా, చుట్టూతా అందరూ కూర్చోడానికి గ్యాలరీ లాగా ఏర్పాటు చేసి ఉండి, మధ్యలో మల్ల యుద్ధం జరిగితే అందరికీ కనిపించేటట్లుగా ఏర్పాటు చేసి ఉన్నటువంటి ఒక రంగం, దాన్ని ప్రవేశించారన్నమాట. కంసోపి తాదృశం మహామాత్రం గజం మృతం విదిత్వా స్వమనసి అత్యంతం ఉద్వివిజే. ఇప్పుడు వీళ్ళిద్దరూ లోపలికి వచ్చారంటే ఏమిటన్నమాట, ఆ గజం సంహరించబడింది. అయితే వీళ్ళిద్దరూ సంహరించబడాలి, బలరామకృష్ణులిద్దరూ సంహరించబడాలి, లేకపోతే గజం సంహరించబడాలి. ఏదో ఒకటి జరిగితే తప్పిస్తే అక్కడ ఘట్టం సంపూర్తి కాదు. ఇప్పుడు వీళ్ళిద్దరూ, బలరామకృష్ణులిద్దరూ చాలా మామూలుగా లోపలికి వచ్చారు అంటే ఏమైందనమాట, అక్కడ గజం లేదు, అంటే సంహరించబడింది. తాదృశం మహామాత్రం గజం, అదేమన్నా చిన్న ఏనుగా, మహామాత్రం చాలా పెద్ద ఏనుగు, దాని తలకు శక్తి ఎంతో తర్వాత వీళ్ళు చాండూరు ముష్టికులు చెప్తారు మనకి, అప్పుడు తెలుసుకుందాం. అంత పెద్ద ఏనుగు, పెద్ద సైజులో ఉన్నటువంటి ఏనుగు అనమాట, పెద్ద పరిమాణంలో ఉన్నటువంటి ఏనుగు మృతం విదిత్వా, వీళ్ళ చేతుల్లో మరణించింది అన్న సంగతి తెలుసుకుని స్వమనసి అత్యంతం ఉద్వివిజి, తన మనస్సులో చాలా ఉద్వేగాన్ని పొందాడు, అంటే కంగారు పడ్డాడు. మనస్సులో ఈయనకి కంగారు ప్రవేశించింది. ఉత్తమ వేషధారిణౌ మహాభుజౌ తౌ రామకృష్ణౌ సమీక్ష్య మంచస్థాః పౌర జానపదాః ధ్రువమేతౌ నారాయణాంశ సంభూతౌ ఏతావద్ గోకులే నిగూఢావాస్తాం ఆభ్యామేవ పూతనాదయః రాక్షసాః రాక్షస్యస్య మారితాః ఇది పరస్పరం తయోః ప్రాక్తనీః లీలాః ఆలపంతః ఆసన్. ఈ లోపల వీళ్ళ లోపలికి వస్తూ ఉన్నారు. ఉత్తమ వేషధారిణో, చక్కటి చాలా అందమైనటువంటి వేషాన్ని వేసుకుని ఉన్నారు, మంచి బట్టలు కట్టుకుని ఉన్నారు, మాలలు అంగరాగాలు అన్ని ధరించి చాలా మంచి నాగరికుల్లాగా చక్కటి వేషంతోటి ఉన్నారు. మహాభుజౌ, పెద్ద పెద్ద భుజాలు, విశాలమైన భుజాలని కలిగి ఉన్నారు. అటువంటి తౌ రామకృష్ణ వీక్ష్య, ఆ రామకృష్ణుల్ని సమీక్ష్య, వీక్ష్య కూడా కాదు ఇక్కడ పదం, సమీక్ష అంటే బాగా పరికించి చూసి వాళ్ళనిద్దరినీను కళ్ళతోటి స్కాన్ చేశారనమాట. వాళ్ళందరూ అక్కడ ఉన్న జనాలు ఎవరు, మంచస్థాహ పౌరజానపదాహ, మంచాల మీద ఉన్న, మంచ శబ్దానికి ఇక్కడ అర్థం ఏమిటి అంటే వీళ్ళందరూ కూర్చోడానికి ఏర్పరిచినటువంటి గ్యాలరీస్ ఏవైతే ఉన్నాయో అవి మంచ శబ్దంతో చెప్పబడతాయి అన్నమాట. అంటే ఇలా మెట్లుగా కట్టినటువంటి గ్యాలరీస్, వాటిలో కూర్చుని ఉన్నటువంటి పౌరులు జానపదులు. పౌరులు అంటే పురాల్లో ఉండేటువంటి, నగరాల్లో ఉండేటువంటి వాళ్ళు పౌరులు. జానపదులు అంటే జనపదం అంటే ఏమిటి, కంట్రీ సైడ్, పల్లెటూళ్ళలో ఉండేటువంటి వాళ్ళు జానపదులు. ఈ పౌరులు జానపదులు అయినటువంటి జనులందరూ వీళ్ళని చూసి ధ్రువం ఏతౌ నారాయణాంశ సంభూతౌ, ధ్రువం నిశ్చయంగా, ఏతౌ వీళ్ళిద్దరూ కూడా నారాయణ అంశ సంభూతౌ, శ్రీమన్నారాయణుడి యొక్క అంశతో పుట్టినటువంటి వాళ్ళు, సాధారణ మానవులు కాదు వీళ్ళు, నారాయణుడి యొక్క భగవదంశతోటి పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళు. ఏతావత్ గోకులే నిగూఢావాస్తాం, ఏతావత్ ఇప్పటిదాకా, అంటే వీళ్ళు ఇప్పుడు కొంచెం కిషోరావస్థలోకి వచ్చేసారు, ఇంకా యౌవనంలోకి అడుగు పెట్టలేదు కానీ కిషోరావస్థలో ఉన్నారు. ఇప్పటిదాకా వీళ్ళు గోకులంలోనే నిగూఢౌ ఆస్తాం, మరుగుపుచ్చబడి ఉండిపోయారు. అంటే ఏంటి, బయట జనానికి వీళ్ళు ఇక్కడ ఉన్నారు, ఇలాంటి వాళ్ళు గోకులంలో పెరుగుతున్నారు అన్న సంగతి బయట జనానికి తెలియకుండా రహస్యంగా, దాన్ని కప్పిపుచ్చలా ఎవరును,
కానీ బయట జనాలకి వీళ్ళ తలుపు పొలకువ, వీళ్ళు అక్కడ ఉన్నారు అనేటువంటి ఆ తెలివిడి ఏమాత్రం లేకుండా అయిందనమాట. ఓకే, ఇప్పటిదాకా వీళ్ళు గోకులంలో నిగూఢౌ ఆస్థా, మనకెవరికీ తెలియకుండా ఉండిపోయారు. ఆభ్యామేవ పూతనాదయ రాక్షసాహ రాక్షస్యశ్చ మారితాహ. ఇది పరస్పరం ఈ ఆభ్యామేవ వీళ్ళిద్దరి చేతనే, ఈ బలరామకృష్ణులిద్దరి చేతనే పూతనాదయ రాక్షసాహ రాక్షస్యశ్చ, పూతన మొదలైనటువంటి రాక్షసులు, రాక్షసీలు, రాక్షసీ గణము ఎవరైతే ఆ కంసుడి చేత పంపించబడ్డారో పసిపిల్లల్ని చంపడం కోసం, ఈ వయస్సులో ఉండేటువంటి పసిపిల్లల్ని చంపండి అని చెప్పి ఎవరెవరికైతే కంసుడు చెప్పి దేశం మీదకు పంపించాడో వాళ్ళనందరినీ వీళ్ళిద్దరే మట్టు పెట్టారు. వీళ్ళ చేతనే మారితాహ చంపబడ్డారు. ఇది పరస్పరం ఒకళ్ళతో ఒకళ్ళు ప్రాక్తనీహి లీలాహ ఆలపంతః ఆసన్. వాళ్ళ యొక్క ప్రాక్తన లీలలు, ఇదివరకు వాళ్ళు చేసినటువంటి సాహసాలు ఏవేవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా ఆలపంతః ఆసన్, మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ ఉన్నారనమాట. ఇక్కడ ఒక చిన్న విశేషం ఉంటుందండి. ఇట్లాంటి కథలు చెప్పుకునేటప్పుడు చెప్పేవాడికి మాత్రమే తెలుసు, వినేవాడికి తెలియదు అని అనుకోవడానికి లేదు. చెప్పేవాడికి తెలుసు, వినేవాడికి తెలుసు. కానీ తెలిసిన వాటినే మళ్ళీ చెప్పడంలో చెప్పేవాడికి ఆనందం ఉంటుంది, మళ్ళీ వినడంలో వినేవాడికి ఆనందం ఉంటుంది. కాబట్టి ఈ కథలన్నీ కూడా తెలిసిన కథల్ని మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఉంటారు జనులందరూ కూడా ఇదే పద్ధతిలో. ఇక ఏవం జనేషు ఆలపత్సు చాణూరః సరామం శ్రీకృష్ణమాహూయ ఏవమవాదీత్. వీళ్ళు ఆ రంగంలోకి వెళ్లేసరికే అక్కడ చాణూరుడు, ముష్టికుడు మొదలైనటువంటి మల్లులందరూ ఒక పెద్ద గ్రూప్ వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. అంటే రాజు చేత పోషించబడుతూ ఉన్నటువంటి మల్లులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. అట్లా వీళ్ళు వెళ్ళగానే ఏవం జనేషు ఆలపత్సు, ఈ విధంగా జనులు వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా చాణూరుడు ముందుకు వచ్చి సరామం శ్రీకృష్ణం ఆహూయ, రాముణ్ణి కృష్ణుణ్ణి వాళ్ళిద్దరిని కూడా పిలిచాడు. హే నందసూనో అని పిలిచాడనమాట. వీళ్ళిద్దరూ కూడా నందుడి కొడుకులు అన్నట్టుగానే మాట్లాడుతూ ఉన్నాడు. శ్రీకృష్ణం ఆహూయ ఏవం అవాదీత్, ఇట్లా చెప్పాడు అతనితోటి. హే నందసూనో, హే రామ, ఓ నందసూను కృష్ణ, హే రామ, ఓ రాముడా, ఓ కృష్ణుడా, ఓ రాముడా, యువయోహో మల్లయుద్ధ కౌశలం ఆకర్ణ్య రాజా, యువయోహ యుద్ధ కౌశలం దిదృక్షు యువాం ఇహ ఆనయత్, తస్మాత్ భవద్భ్యాం అస్మాభిశ్చ రాజ్ఞః ప్రియం కార్యం ఇది. హే నందసూనో, హే రామ, ఓ నందసూనుడా, ఓ రాముడా, విడివిడిగా పిలిచాడనే అనుకుందాం. యువయోహ మల్లయుద్ధ కౌశలం ఆకర్ణ్య, మీ ఇద్దరి యొక్క మల్లయుద్ధ కౌశలాన్ని, మీరిద్దరూ చాలా బాగా కుస్తీ పడతారట కదా, మల్లయుద్ధంలో మీకు చాలా గొప్ప ప్రావీణ్యం ఉంది కదా, దాన్ని ఆ యుద్ధ కౌశలాన్ని ఆకర్ణ్య విని, వాళ్ళు వీళ్ళు చెప్పగా విని, రాజా మా రాజుగారు అంటే కంస మహారాజు యువయోహ యుద్ధ కౌశలం దిదృక్షు, మీ యొక్క యుద్ధ కౌశలము ఎంత గొప్పదో దిదృక్షు చూద్దామని చెప్పి అనుకున్నాడు. అందుకోసమే ఆ చూడ్డం కోసమే యువాం ఇహ అనయత్, మీ ఇద్దరిని ఇక్కడికి తీసుకొచ్చాడు, ఇక్కడికి పిలిపించాడు. తస్మాత్ భవద్భ్యాం అస్మాభిశ్చ రాజ్ఞః ప్రియం కార్యం, కాబట్టి భవద్భ్యాం మీరిద్దరూ ఏం చేయాలి, మీ మల్లయుద్ధ కౌశలాన్ని రాజుకు చూపించి రాజ్ఞ ప్రియం కార్యం, రాజుగారికి ప్రియం చెయ్యాలి. సరే బానే ఉంది, వీళ్ళిద్దరూ తమ మల్లయుద్ధ కౌశలాన్ని చూపించాలి అంటే వాళ్ళలో వాళ్ళు యుద్ధం చేసుకోరు కదా, ఎవరితోటన్నా చెయ్యాలి. కాబట్టి అస్మాభిశ్చ మేం కూడా అంటే ఏమిటి, మేం మీతో యుద్ధం చేసి, మేం మీతో మల్ల యుద్ధం చేసి రాజ్ఞ ప్రియం కార్యం, సో మీరు మేము ఇద్దరము కలిసి రాజుగారికి సంతోషాన్ని కలిగించాలి అని చెప్పాడు. తదానీం శ్రీకృష్ణ అవశ్యం అస్మాభిః రాజ్ఞః ప్రియం కార్యం యూయంతు యువానో బలినః అతః వయం సవయోభిః బాలైః సహ యుద్ధం కరవామః ఇత్యబ్రవీత్. ఈయన కృష్ణుడు ఎక్కడైనా సరే కొంచెం ఒక చిన్న ట్రికీ వాక్యం అనకుండా ఉండడేన. దాంతో ఏం చేశాడు, కృష్ణుడు అన్నాడు, తదానీం శ్రీకృష్ణ, అప్పుడు శ్రీకృష్ణుడు అన్నాడు, అవశ్యం తప్పకుండా అస్మాభిః రాజ్ఞః ప్రియం కార్యం, మేము కూడా తప్పకుండా రాజుగారికి ప్రియం చేస్తాం, రాజుగారికి సంతోషం కలిగేటట్లుగా చేస్తాం.
అయితే ఇప్పుడు ఇక్కడ యుద్ధం చెయ్యాలి అంటే మీరు మేము యుద్ధం చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి. యూయంతు యువానో బలినః, మీరందరూనేమో యువానః మంచి యౌవనంలో ఉన్నటువంటి వాళ్ళు, బలినః మంచి రాజుగారి పోషణలో ఉండి బాగా పెద్ద శరీరాలు బిల్డప్ చేసి కండలు తిరిగినటువంటి శరీరాలతో ఉన్నవాళ్ళు. మేము చిన్నవాళ్ళం, యౌవనంలో కూడా రాలా, మేము ఇంకా చిన్నవాళ్ళం, పైగా పసివాళ్ళం కావడం వల్ల సుకుమారమైనటువంటి శరీరాలు, మాకేం పెద్ద బలం కూడా లేదు. అట్లాంటి వాళ్ళం మేము మీతో యుద్ధం చేస్తే ఎట్లాగా? అతః వయం సవయోభిః బాలైః సహ యుద్ధం కరవామ. కాబట్టి మేము ఇద్దరం ఏం చేస్తామంటే, మా వయస్సు వాళ్ళు ఎవరైనా మల్లులు ఉన్నారేమో, ట్రైనీలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళని ఎవరినన్నా పిలవండి, మాకు సమానమైన వయస్సు కలిగినటువంటి బాలై సహా బాలకులతో యుద్ధం కరవామా, మేము మల్ల యుద్ధం చేస్తాము, ఇది అబ్రవీత్ అని అన్నాడనమాట. ఊహించుకోండి, కృష్ణుడిని ఒక చిలిపి నవ్వు, ఓ దొంగ నవ్వు మొహం మీద ఉండగా ఈ మాటలు అంటూ ఉన్నటువంటి కృష్ణుడిని ఊహించుకోండి, ఎంత సంతోషం వస్తుందో మనకి. చాణూరోపి, అప్పుడు చాణూరుడు అబ్బాయి ఇట్లాంటి మాటలతోటి చాణూరుడు ఏమీ పడేవాడు కాదు. దాంతో అతను అన్నాడు, వయసా బాలకేనాపి త్వయా సహస్రద్వీప సత్వభృత్ మహాన్ గజః హతః అతస్త్వం బలి అతః ఆవయోహో మల్లయుద్ధః నాధర్మః. చాణూరుడన్నాడు, వయసా బాలకేనా, వయస్సుతో దృష్ట్యా చూస్తే, వయస్సు దీంట్లో చూస్తే, ఆ లెక్కలో చూస్తే బాలకేనా, నువ్వు చిన్నవాడివి, కానీ అపి అయినప్పటికీ కూడా త్వయా నీ చేత సహస్ర ద్వీప సత్వభృత్, సహస్ర ద్వీపములు అంటే 1000 గజాలు, 1000 ఏనుగులు, గజాలంటే గజాలు లెక్కేసుకోకండి, సహస్ర ద్వీపములు అంటే ఏమిటి, 1000 ఏనుగులు, 1000 ఏనుగుల యొక్క సత్వాన్ని అంటే వాటి యొక్క శక్తిని భృత్ కలిగి ఉన్నటువంటి, 1000 ఏనుగుల బలం కలిగి ఉన్నటువంటి మహాన్ గజ కువలయాపీడం, అంత పెద్ద ఏనుగు హతః ఈజీగా సంహరించబడింది, నువ్వు అలవోకగా సంహరించావు దాన్ని. అతః త్వం బలి, కాబట్టి నిస్సంశయంగా త్వం బలి, నువ్వు బలవంతుడివే, మేమెంత బలవంతులమో నువ్వు అంత బలవంతుడివే. అతః ఆవయోహ మల్లయుద్ధ నాధర్మ, కాబట్టి నువ్వు మేము చేసేటువంటి మల్లయుద్ధం ఉంది చూసావా, నా అధర్మ, ఏమీ అధర్మం కాదు, తప్పు కాదు. ఇత్యువాచ అని అన్నాడు. ఏవం ఉక్తవతి చాణూరే బద్ధ పరికరౌ రామకృష్ణౌ భుజావా స్ఫాలయంతౌ పశ్యతాం పౌరజానపదానాం కంసస్య చ వినోదాయ మృగేంద్రః మృగేణైవ కంచిత్ కాలం మల్లయుద్ధ క్రీడాం కర్తుం ప్రారభేతి. ఏవముక్తవతి చాణూరే, ఇలా చాణూరుడు చెప్పగా, బద్ధ పరికరౌ రామకృష్ణౌ, తప్పదంటావా అయితే సరే కానిద్దాం అని బద్ధ పరికరౌ రామకృష్ణౌ, రాముడు కృష్ణుడు ఏం చేశారు, గట్టిగా బిగించి కట్టుకున్నారు. పరికరం అంటే ఏంటంటే నడుంకి బిగించి కట్టుకునేటువంటి బట్ట. సాధారణంగా మనం తీర్థం అది తీసుకునేటప్పుడు ఏం చేయాలంటారంటే భుజం మీద వేసుకోకుండా ఉత్తరీయం నడుంకి కట్టుకుని, అంటే దాసత్వాన్ని తెలియజేస్తుంది, నడుంకి కట్టుకుని కొంచెం వంగి ఉండడం. సో భగవద్ దాసులము మనము అని చెప్తూ పరికరం కట్టుకుని తీర్థం తీసుకోవాలి అని చెప్తారు. ఇక్కడ పరికరం అంటే ఏమిటనమాట, నడుం కట్టుకోవడం, నడుం కట్టు, ఏదైనా పనికి నడుం కట్టాలి మీరంటారే అదనమాట. అంటే ఏమిటి, గట్టిగా నడుంకు ఒక బట్ట దృఢంగా బిగించి కట్టుకుని, నడుం గట్టిగా ఉండేటట్టుగాను, కట్టుకున్న బట్ట జారకుండా ఉండేటట్టుగాను కట్టుకుని సిద్ధపడ్డం అనమాట. బద్ధ పరికరవు రామకృష్ణు, రాముడు కృష్ణుడు, బలరాముడు కృష్ణుడు ఇద్దరు కూడా నడుం బిగించి భుజావాస్ఫాలయంతో, భుజాలు చరుచుకుంటూ, సాధారణంగా మల్లులు చేసేటువంటి పని అదే, వాళ్ళు తమ తాలూకు శక్తిని దీన్ని చూపించడం కోసం మజిల్స్ చూపించడము, భుజాలు చరుచుకోవడము ఇట్లాంటివన్నీ చేస్తారు కదా, ఆ పని చేస్తూ భుజౌ ఆస్ఫాలయంతో, భుజాలు చరుచుకుంటూ, పశ్యతాం పౌరజానపదానాం కంసస్య చ వినోదాయ. ఇప్పుడు ఇక్కడ ఈ మల్లుల్ని చంపడం అనేటువంటి పెద్ద రాక్షసుల్ని చంపిన బలరామకృష్ణులకి ఈ మల్లుల్ని సంహరించటము, వీళ్ళని మట్టు పెట్టడము అనేటువంటిది చాలా చిన్న పని. కానీ ఆ చిన్న పని తేలిగ్గా చేసేస్తే పాపం పెద్ద యుద్ధం చూద్దామని, పెద్ద కుస్తీ పోటీ చూద్దామని ఇంతమంది జనం వచ్చి కూర్చున్నారు కదా, వాళ్ళకి వినోదం కలగద్దు, వాళ్ళకి కొంచెం కాలక్షేపం కావద్దు. కంసుడు కూడాను ఏదో నేను చాలా బలమైనటువంటి వాళ్ళని ఇక్కడ పెట్టాను, వీళ్ళు బలరాముడిని కృష్ణుడిని సంహరించేస్తారు అనేటువంటి ధైర్యంతో ఉన్నాడు. మరి ఆ కంసుడు కూడా కొద్దిసేపు ఆ మనసుకి
ఒక ఉల్లాసం కలగాలి. అందుకోసం అని చెప్పి ఏం చేశారట, పశ్యతాం చూస్తూ ఉన్నటువంటి పౌర జానపదానం, ఈ పౌర జానపదులు కంసస్య చ కంసుడు వీళ్ళందరికీ కూడాను వినోదాయ కొంచెం వినోదం కలగడం కోసం ఏం చేశారు, మృగేంద్ర మృగేణ ఇవ, మృగేంద్రము మృగంతో చేసినట్లుగా, అంటే ఒక మృగేంద్రం అంటే ఏమిటి, చాలా బలమైనటువంటి సింహము, చాలా బలమైనటువంటి సింహము మృగేణ ఇవ ఒక లేడితో చేసినట్టుగా, ఒక లేడితోటి మల్ల యుద్ధం చేసినట్టుగా కంచిత్ కాలం కొద్దిసేపు మల్ల యుద్ధ క్రీడాం కర్తుం ప్రారంభేతి. మల్ల యుద్ధ క్రీడని, మల్ల యుద్ధము అనేటువంటి ఆట వాళ్ళకి పోటీ కావచ్చు, కానీ కృష్ణుడికి బలరాముడికి అదొక ఆట. ఆ ఆటని కర్తుం ప్రారంభేతి చెయ్యడానికి మొదలు పెట్టారు. తదను భగవాన్ దేవకీసుతః చాణూరం రౌహిణేయ ముష్టికంచ ఆససాద. మరి ఇక్కడ ఇద్దరున్నారు, చాణూరుడు ముష్టికుడు. ఎవరిని ఎవరు సమీపించాలి అంటే ఈయన దేవకీసుతుడు కృష్ణుడు చాణూరుడి దగ్గరకు వెళ్ళాడు. రోహిణీసుతుడైనటువంటి బలరాముడేమో ముష్టికంచ ఆససాద ముష్టికుడి దగ్గరికి వెళ్ళాడు. అంటే వీళ్ళిద్దరిని ఢీకొన్నారనమాట. హస్తాభ్యాం హస్తయోహో పద్భ్యాం పాదయోహో జానుభ్యాం జాన్వోశ్చ దృఢం బద్ధ్వా అన్యోన్యం విచకర్షతు. ఇక పాదాలతోటి పాదాలని, హస్తాభ్యాం హస్తయోహో చేతులతో చేతుల్ని, పద్భ్యాం పాదయోహో పాదాలతో పాదాలని, జానుభ్యాం జాన్వోహో జానుభ్యాం అంటే పిక్కలతోటి పిక్కల్ని ఇట్లా దృఢం బద్ధ్వా బలంగా మెలివేస్తూ, అంటే కుస్తీలో ఇదే కదండి జరిగేది. ఎదుటివాడిని పడగొట్టడం కోసం ఏం చేస్తారంటే కాలు మెలికి వేసి లాగడం, చేతులతోటి ఇలా పట్టుకుని తొయ్యడానికో లాగడానికో ప్రయత్నించడం, ఇలాంటివి కదా చేసేది. సో అవన్నీ చేస్తూ అన్యోన్యం విచకర్షతు. ఇప్పుడు వాళ్ళు కూడా సామాన్యులైనటువంటి మల్లులేం కాదు కదా, కాబట్టి తోటి మల్లులతోటి వాళ్ళు ఎలా నియుద్ధ క్రీడ చేస్తారో అదే విధంగా బలరామకృష్ణులతోటి వాళ్ళిద్దరూ కూడా మల్ల యుద్ధాన్ని మొదలు పెట్టారు. ఇక పరిభ్రామణ విక్షేప పరిరంభ అవపాతనై ఉత్సర్పణ అపసర్పణైశ్చ అన్యోన్యం ప్రత్యరుంధత. ఇంకా ఈ రెండు జంటలు అంటే చాణూరుడు కృష్ణుడు, ముష్టికుడు బలరాముడు, ఈ రెండు జంటలు కూడాను పరిభ్రామణము అంటే ఏమిటంటే తిప్పడం అంటే ఏమిటి, కాళ్ళు చేతులు రెండు గట్టిగా పట్టుకుని ఇలా తిప్పేయడం మనిషిని. ఆ తర్వాత విక్షేప తోసి పడేయడం, పరిరంభ గట్టిగా బిగించి ఆ మనిషిని కదలనివ్వకుండా చేయడం, అవపాతనైహి ఎత్తి పడేయడం, వీటన్నింటితోటి ఉత్సర్పణ అపసర్పణైశ్చ. ఉత్సర్పణము అపసర్పణము అంటే ఏమిటి, ఉత్సర్పణం అంటే ఏమిటంటే వదిలిపెట్టేసి పక్కకు తప్పుకోవడం. అపసర్పణై అంటే దగ్గరకు వచ్చి లాగడం. వీటన్నింటితోటి అన్యోన్యం ప్రత్యరుంధత, అన్యోన్యం ఒకళ్ళనొకళ్ళు ప్రత్యరుంధత అంటే కదలనివ్వకుండా చేస్తూ ఒకళ్ళతో ఒకళ్ళు కుస్తీ పట్టడం మొదలు పెట్టారనమాట. ఉత్థాపన ఉన్నయన చాలన స్థాపనాదిభిః పరస్పర జిగీషయ పరస్పరం అపచక్రతు. ఉత్థాపనము అంటే ఏమిటి, జారిపోతూ ఉన్నటువంటి వాణ్ణి, అంటే చేతుల్లోంచి జారిపోతూ ఉన్నటువంటి వాణ్ణి బలంగా పట్టి లేవదీయటం. ఉన్నయన పైకి ఎత్తడం. ఆ తర్వాత చాలన చెయ్యి పట్టుకుని తిప్పేయడం, ఇలా గుండ్రంగా తిప్పేయడం. స్థాపనాదిభిః తనకి అందకుండా ఉన్నటువంటి వాడిని కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకుని స్థాపనం ఆపడం. ఇట్లాంటి రకరకాలైనటువంటి టెక్నిక్స్ ఇవన్నీ కూడాను మనకి ఒక రకంగా చెప్పాలి అంటే టెక్నికల్ టర్మ్స్ అన్నమాట. ఆ నియుద్ధ క్రీడలో ప్రయోగించబడేటువంటి రకరకాల టెక్నిక్స్ తాలూకు టెక్నికల్ టర్మ్స్ ఇవన్నీ. వీటన్నింటితోటి పరస్పర జిగీషయ ఒకళ్ళనొకళ్ళు జయించాలి అనేటువంటి కోరికతో పరస్పరం అపచక్రతు ఒకళ్ళ మీద ఒకళ్ళు పై చెయ్యి సాధించడానికి ప్రయత్నం చేశారు. తాదృశం బలాబల సూచకం యుద్ధం పశ్యంత్యః తత్ర సమవేతాః పౌరయోషితః మహానయమధర్మః ఏ రాజసభాసదాః రాజ్ఞః ప్రియం అన్విచ్ఛन्तః
వజ్రసార సర్వాంగయోః శైలేంద్ర సన్నిభయోః మల్లయుద్ధ విశారదయోః చాణూర ముష్టికయోః అతిసుకుమారాంగయోః కిశోరయోః అనవాప్త యౌవనయోః రామకృష్ణయోశ్చ మల్లయుద్ధం అనుమోదంతి. అంబుభిః పద్మకోశమివ శ్రమవారిభిః పరిప్లుతం శ్రీకృష్ణస్య ముఖం వీక్ష్యతాం. ఏవం ఆతామ్రలోచనం రామస్యాపి ముఖం పశ్యత ఇది పరస్పరం ఆలపన్. ఇక అక్కడ ఉన్నటువంటి ఆ మంచంలో, ఆ మంచాల మీద కూర్చుని ఉన్నటువంటి వాళ్ళలో పురుషులు మాత్రమే లేరు, స్త్రీలు కూడా ఉన్నారు. పురుషులు ఎంతమంది ఉన్నారో స్త్రీలు కూడా అంతమంది ఉన్నారనమాట. తత్ర సమవేతాః పౌరయోషితః, అక్కడ చేరుకున్నటువంటి పౌర స్త్రీలందరూ కూడాను వీళ్ళు బలాబల సూచకం యుద్ధం పశ్యంత్యః. ఒకసారి ఒకళ్ళది పై చేయి అయినట్టు కనిపిస్తోంది, ఒకసారి మరొకళ్ళది పై చేయి అయినట్టు కనిపిస్తోంది. దాంతో బల అబల సూచకం యుద్ధం, ఒకరి తాలూకు బలాన్ని ఒకరి తాలూకు అబలాన్ని బల రాహిత్యాన్ని సూచిస్తూ ఉన్నటువంటి యుద్ధం పశ్యంత్యః. ఈ యుద్ధాన్ని చూస్తూ ఉన్నటువంటి వాళ్ళై అక్కడ ఉన్నటువంటి ఆ స్త్రీలందరూ మహానయమ ధర్మ, వాళ్ళందరూ ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటున్నారనమాట. అయం మహాన ధర్మ, వీళ్ళు చేసే పనుందు చూసావా చాలా పెద్ద అధర్మం. ఏ రాజసభాసదాః రాజ్ఞః ప్రియమన్విచ్ఛन्तః, ఈ రాజ్యసభ సదులందరూ ఉన్నారే, అంటే రాజు యొక్క సభలో ఉండేటువంటి సభ్యులు వాళ్ళందరూ కూడాను రాజ్ఞః ప్రియమన్విచ్ఛन्तః, రాజుకి ప్రియం చెయ్యాలి అని అనుకుంటున్నారు, రాజుకి సంతోషాన్ని కలిగించాలి అని అనుకుంటున్నారు. అందుకోసం ఏం చేస్తున్నారు వాళ్ళు, వజ్రసార సర్వాంగయో, అంటే ఈ సభాసదులందరూ ఏం చెయ్యాలి, ఇక్కడ అధర్మం జరుగుతూ ఉంటే చెప్పాలి. ఒకవేళ రాజుకు తెలియకపోతే వీళ్ళకన్నా తెలియాలి. దాంతో వీళ్ళు ఇక్కడ తప్పు జరుగుతూ ఉంటే ఇది తప్పు అని చెప్పాలి, రాజు చేత దీన్ని ఆపించాలి. ఆ పని చేయటల్లా, ఎందుకంటే కృష్ణుడికి అపకారం చేయడం కంసుడికి ఇష్టము అన్న ఉద్దేశంతో ఆ కంసుడికి సంతోషాన్ని కలిగించాలి, కంసుడి యొక్క సంతోషం మాత్రమే మనకు ముఖ్యం అని అనుకుంటూ ఉన్నటువంటి వాళ్ళే ఈ చాణూర ముష్టికులు ఎలా ఉన్నారు, వజ్రసార సర్వాంగయో, వీళ్ళ యొక్క సర్వ అంగములు అంటే కాళ్ళు చేతులు గొడతలకు గుండెలు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి, వజ్రసారము అంటే వజ్రం వంటి గట్టితనం కలిగి ఉన్నాయి, గొప్ప బలాన్ని గట్టితనాన్ని కలిగి ఉన్నాయి. శైలేంద్ర సన్నిభయో, ఒక్కొక్కళ్ళు ఎలా ఉన్నారు, మహాపర్వతాల్లాగా ఇంత లావున ఇంత ఎత్తునున్నారు. శైలేంద్ర సన్నిభయో, పైగా మల్ల యుద్ధాన్ని బాగా నేర్చుకుని ఇన్ని సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తూ అభ్యాసం చేస్తూ చాలా దాంట్లో వైశారథ్యాన్ని సంపాదించారు. అట్లాంటి ఈ చాణూర ముష్టికులిద్దరికి అతి సుకుమార అంగయో, కృష్ణుణ్ణి బలరాముణ్ణి చూడండి ఎలా ఉన్నారు, అతి సుకుమార అంగయో, అతి సుకుమారమైనటువంటి శరీరాలు కలిగి ఉన్నారు. కిశోరయోహ, ఇంకా కిశోరావస్థలో ఉన్నారు వీళ్ళు, ఇంకాను దీనికి కూడా యౌవనావస్థలోకి కూడా రాలేదు. అనవాప్త యౌవనయోహ, యౌవనావస్థను ఇంకా పొందనేటువంటి వాళ్ళు. అట్లాంటి ఈ రామకృష్ణ యోశ్చ, ఈ బలరామకృష్ణులిద్దరికి మల్ల యుద్ధం అనుమోదంతే, ఆ ఇద్దరితోటి ఈ ఇద్దరి యొక్క మల్ల యుద్ధాన్ని అనుమోదంతే ఒప్పుకున్నారు వీళ్ళందరూ. ఇది అసలు ఒప్పుకోవాల్సినటువంటి విషయం కాదు, ఖండించవలసిన విషయం, ఆపించేయవలసిన విషయం. కానీ ఆ పని చేయట్లా, వాళ్ళు దాన్నంతటినీ యాక్సెప్ట్ చేసేసారు. అంబుభిః పద్మకోశమివ శ్రమవారిభిః పరిప్లుతం శ్రీకృష్ణస్య ముఖం వీక్ష్యతాం. శ్రీకృష్ణస్య ముఖం వీక్ష్యతాం, పాపం ఆ కృష్ణుడి ముఖం చూడండి ఎలా ఉంది. అంబుభిః పద్మకోశమివ శ్రమవారిభిః పరిప్లుతం, చెమట పట్టి ఆ చెమట పట్టినటువంటి ఆ శ్రమ వారి స్వేద జలము మొత్తం తడిపేసింది ముఖాన్ని, పరిప్లుతం ముంచెత్తేస్తోంది ముఖాన్ని. ఎలాగా, అంబుభిః పద్మకోశమివ, నీళ్లతో, అంటే ఇప్పుడు ఏ వర్షమో పడింది అనుకోండి, లేదా ఈ పువ్వు నీళ్లలో మునిగింది అనుకోండి, మునిగి తేలింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ తామర పువ్వు కూడా కాదు, చిన్నవాడి కదా ఇంకాను, పద్మకోశం తామర మొగ్గలాగా ఉందన్నమాట. చిన్న తామర మొగ్గ నీళ్లలో తడిసిపోతే ఎలా ఉంటుందో అట్లా ఉంది కృష్ణుడి ముఖం, సుకుమారంగా ఉండి ఆ చెమటతోటి శ్రమ వల్ల కలిగినటువంటి ఆ స్వేద జలంతో తడిసిపోయి ఉంది. ఆ కృష్ణుడి యొక్క ముఖాన్ని వీక్ష్యత, అది చూడబడుగాక, అంటే దాన్ని చూడండి ఎలా ఉందో.
ఏవం ఆతామ్రలోచనం రామస్యాపి ముఖం పశ్యత, లేదా ఈ రాముడి ముఖం చూడండి ఎలా ఉందో, రామస్యాపి ముఖం పశ్యత, రాముడి యొక్క ముఖాన్ని కూడా చూడండి. ఆతామ్రలోచనం, ఆయనకి కోపంతో కళ్ళు ఎర్రబడిపోయినాయి. ఎర్రటి తామ్రవర్ణంలో ఉన్న రాగి రంగులో ఉన్నటువంటి లోచనం కళ్ళు కలిగిన ఈ రాముడి యొక్క ముఖాన్నైనా చూడండి. ఇది పరస్పరం ఆలపన్ అని పరస్పరము ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకున్నారు. ఏవం ఆలపంతీషు అంగనాసు భగవాన్ చాణూరం హంతుమైచ్చత్. ఇలా వీళ్ళు అంగనాసు ఆలపంతీషు, ఈ స్త్రీలందరూ ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటే భగవాన్ శ్రీకృష్ణుడు చాణూరం హంతుమైచ్చత్, ఇహ చాలే ఆట, ఈ చాణూరుణ్ణి చంపేద్దాం అని అనుకున్నాడు. వజ్రఘాత సమైహి భగవద్గాత్ర నిష్పాతైహి హీనబలః చాణూరః నితరాం గ్లానిమవాప. దాంతో ఆయన ఏం చేశాడు, ఇంకా అప్పటిదాకా ఊరికే తేలికగా చిన్న చిన్న దెబ్బలు కొడుతూ ఉన్నటువంటి, చిన్న చిన్న ఘాతాలు ఇస్తూ ఉన్నటువంటి కృష్ణుడు వజ్రఘాతం వంటి, అంటే పిడుగుపాటుతో సమానమైనటువంటి, లేదా ఇంద్రుడి యొక్క వజ్రాయుధం యొక్క వేటుతో సమానంగా ఉన్నటువంటి తన యొక్క గాత్ర నిష్పాతాలతోటి, తన యొక్క శరీరం అతని మీద, అతని తలకు శరీరాన్ని నొచ్చేటట్లుగా, అది బాధపడేటట్లుగా తన శరీరాన్ని అతని మీద పడేస్తూ అతన్ని బాగా బాధించాడనమాట. దాంతో ఈ భగవద్గాత్ర నిష్పాతై, భగవంతుడి యొక్క గాత్ర నిష్పాతాలతో, అంటే శరీరపు దెబ్బలతోటి హీనబలః చాణూరః, ఆ చాణూరుడి యొక్క బలము తగ్గిపోయింది, బలం పూర్తిగా నశించింది అతనికి. నితరాం గ్లానిమవాప, దాంతో అతను చాలా గాసి పొందాడు, చాలా కష్టపడ్డాడు. తేన అత్యంతం క్రుద్ధః సహ చాణూరః శ్యేన ఇవ భగవంతం ఉపద్రుత్య ఉభావపి కరౌ ముష్టీకృత్య భగవంతం ఉరస్య తాడయత్. తన బలం తగ్గిపోతోంది అని తెలిసేసరికల్లా అత్యంతం క్రుద్ధః సహ చాణూరః, చాణూరుడు అత్యంతం చాలా ఎక్కువగా క్రుద్ధః కోపగించుకున్నాడు, చాలా కోపం వచ్చింది అతనికి. దాంతో ఏం చేశాట, శ్యేన ఇవ భగవంతం ఉపద్రుత్య, ఒక శ్యేనము అంటే ఏమిటి, ఒక పెద్ద డేగ ఇలా మీదకొచ్చి పడినట్లుగా భగవంతం ఉపద్రుత్య, ఎగిరి భగవంతుడి మీదికి, కృష్ణుడి మీదికి దూకి, ఉభావపి కరౌ ముష్టీకృత్య, రెండు చేతుల్ని ముష్టీకృత్య, ఒక పిడికిలిగా చేసి, రెండు చేతుల్ని కలిపి ఒక పిడికిలిగా చేసి భగవంతం ఉరస్య తాడయత్, కృష్ణుణ్ణి భగవంతుణ్ణి ఉరసి ఆ తాడయత్, వక్షస్థలం మీద కొట్టాడు. నిజానికి ఇంత పెద్ద మల్లుడు కొట్టినటువంటి దెబ్బకి కృష్ణుడు లాంటి సుకుమారుడు నేల మీద పడిపోయి దొర్లిపోవాలన్నమాట. కానీ అలా జరగలేదు. అథాపి మాలాహతోద్విప ఇవ భగవాన్ తేన ప్రహారేణ అజనితః తం బాహ్వోర్ నిగృహ్య బహుశః భ్రామయన్ క్షీణజీవితంతం తరసా భూపృష్ఠే పాతయామాస. అథాపి అయినప్పటికీ కూడా మాలాహతః ద్విపః ఇవ, మాల చేత కొట్టబడినటువంటి ఏనుగులాగా, ఏనుగుకి చర్మం మహామందం, దాన్ని ఏదైనా ఎటువైపోయినా ఒకవైపు తోలాలి అంటే ఏం చేయాలి, అంకుశంతో తల వెనక వైపున అంకుశంతో పొడిచి కదిలించాలి. కానీ దాని మీదకు ఒక మాల తీసుకుని దానిలా కొట్టామనుకోండి, దానికి ఏమన్నా నాటుతుందా, దానికి ఏమన్నా అంటినట్టయినా ఉంటుందా, ఏమీ ఉండదు. అట్లాగా మాలాహతః ద్విపైవ, కనీసం ఓ తాడుతోటో ఓ కర్రతోటో కూడా కాకుండా ఒక మాలతో కొట్టబడినటువంటి ఏనుగులాగా, ఏనుగుకి ఎట్లాగైతే ఒక మాలతో కొట్టిన దెబ్బ నాటదో అట్లాగా ఇంత కష్టపడి ఈ చాణూరుడు ఇంత ఎగిరి తన గుండెల మీద కొట్టినా కూడా ఆయన తేన ప్రహారేణ అచలితః, ఆ దెబ్బకి అచలితః, ఏమాత్రం కదలకుండా అలా ఉండి, తం బాహువోర్ నిగృహ్య, ఆ రెండు చేతులు తన గుండె మీదకి వచ్చినాయి కదా చేతులు రెండు, ఆ రెండు చేతుల్ని పట్టుకున్నాడు. బహుశః భ్రామయన్, అతన్ని ఇలా ఎత్తి నేలకేసి మళ్ళీ మళ్ళీ ఇలా తిప్పుతూ, బహుశః భ్రామయన్ క్షీణజీవితంతం తరసా భూపృష్ఠే పాతయామాస, ఇతన్ని ఆకాశంలోకి ఇట్లా ఎగరేసి మళ్ళీ నేలకి తీసుకొస్తున్నాడు. ఇలా చాలా బహుశః ఒకసారి రెండు సార్లు కాదు, చాలా సార్లు జరిగింది. చాలా సార్లు జరిగేసరికల్లా క్షీణ జీవిత, వాడికి ప్రాణం కడబట్టిపోయింది.
వాడి ప్రాణం అసలు వెళ్ళిపోవడానికి సిద్ధమైపోయింది అనమాట. ఆ క్షీణ జీవితుడైనటువంటి అతన్ని తరస వేగంతో భూపృష్ఠే పాతయామాస, భూమి మీదకి విసిరేశాడు. విసిరేస్తే తేనెచ సహా అపగత అసురభవత్, ఆ విసిరినటువంటి దెబ్బకి అప్పటికే కడబట్టి ఉంది కదా ప్రాణం, అప్పటికే కడంటి ఉన్నటువంటి ఆ వాడి యొక్క ప్రాణాలు ఈ దెబ్బకి పూర్తిగా పోయినాయి అనమాట. సహా అపగతాసు అపగత, వాడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఏవం బలభద్రేణ ముష్టినా తలేన చ దృఢమభిహత ముష్టికోపి రంధ్రాభ్యాం రుధిరముద్వమన్ యమసదనం ప్రాప. అట్లాగే ఇప్పుడు ఈయన కృష్ణుడు చాణూరుణ్ణి నేలకి తోసేశాడు అని అంటే ఇంకా బలభద్రుడు కూడా అర్థమైపోయింది, ఇంకా ఈ ముష్టికుడితోటి నేను కూడా ఇంకెక్కువసేపు ఆడక్కర్లేదు, వీడిని కూడా పడేసేయచ్చు అని. దాంతో బలభద్రుడి చేత ముష్టిన తలేన చ దృఢం అభిహత, ముష్టి అంటే పిడికిలి, తలము అంటే అరిచి, ముష్టిన పిడికిలుతోటి తలేన అరచేతితోటి కూడా దృఢం అభిహత ముష్టిక అపి, గట్టిగా కొట్టబడినటువంటి ఆ ముష్టికుడు కూడా రంధ్రాభ్యాం రుధిరముద్వమన్, వాడి తలకు అన్ని రంధ్రాలు అంటే ముక్కు, నోరు, కళ్ళు, చెవులు అన్ని రంధ్రాల్లోంచి కూడా రుధిరం ఉద్వమన్, రుధిరాన్ని రక్తాన్ని కక్కుతూ యమసదనం ప్రాప, యమసదనానికి చేరుకున్నాడంటే వాడు కూడా మరణించాడు. తదను సమరసన్నద్ధం కూటనామానం మల్లం రామః లీలయా వామముష్టిన అవధీత్. తదను దాని తర్వాత కూటనామానం మల్లం, కూటుడు అనేటువంటి పేరు కలిగినటువంటి ఇంకొక మల్లుడు, వీడు సమరసన్నద్ధం, వీళ్ళిద్దరినీ పడగొట్టినటువంటి బలరామకృష్ణుల మీదికి తాను యుద్ధం చేయడం కోసం, సమరసన్నద్ధం తాను యుద్ధం చేయడం కోసం వీళ్ళిద్దరి మీదకి దూసుకొచ్చాడు. అట్లాంటి వాణ్ణి ఆ మల్లుణ్ణి రాముడు బలరాముడు లీలయ వామముష్టిన అవధి, వాణ్ణి ఎడమ చేతి పిడికిలితో ఓ దెబ్బ కొట్టి వాణ్ణి పడగొట్టేశాడు, వాణ్ణి సంహరించాడు. అనంతరం సమరాయ సమాగతో శల తోషలకౌ శ్రీకృష్ణ భువి పాతయిత్వా అమారయత్. అనంతరం దీని తర్వాత ఈ కూటుడు పడిపోయిన తర్వాత సమరాయ సమాగతో తన మీద యుద్ధం కోసం వచ్చినటువంటి శల తోషలకౌ, శలుడు తోషలకుడు అనేటువంటి ఇంకొక ఇద్దరు మల్లులు, మొత్తం వీళ్ళిద్దరు అందరూ 5 మల్లులు అన్నమాట, చాలా ప్రధానులైనటువంటి మల్లులు, చాణూర ముష్టికులు, కూటుడు, శలుడు, తోషలకుడు, వీళ్ళందరూ 5 అన్నమాట. ఈ మిగిలినటువంటి ఇద్దరు శలతోషలకులు ఇద్దరు కూడాను ఆ కృష్ణుడి మీదకి వచ్చారు యుద్ధానికి. వస్తే శ్రీకృష్ణ భువి పాతయిత్వా అమారయత్, వాళ్ళిద్దరినీ కూడా ఒక పాదాఘాతంతో ఆయన నేల మీదకి పడేటట్టుగా తన్ని వాళ్ళిద్దరినీ కూడా సంహరించాడు. అన్యే మల్లాహ స్వప్రాణ రక్షణార్థం పలాయాంచక్రుహు. ఇక అన్యే మల్లాహ, ఇతర మల్లులు ఉన్నారు చూసారా, అంటే వీళ్ళు కాకుండా వీళ్ళు ప్రధానులైనటువంటి 5 మల్లులు, వీళ్ళు కాకుండా కంసుడు పోషిస్తూ ఉన్నటువంటి మల్లులు ఇంకా చాలా మంది ఉన్నారు పెద్ద సంఖ్యలో. వాళ్ళందరూ ఒకసారిగా వస్తే వీళ్ళని సంహరించవచ్చు అన్న ఉద్దేశంతో వాళ్ళందరినీ సిద్ధంగా ఉంచాడు కంసుడు. కానీ ఆ మల్లులందరికీను ఈ బలరామకృష్ణుల్ని చూస్తే మృత్యుదేవతను చూసినట్టుగా అనిపించింది. దాంతో స్వప్రాణ రక్షణార్థం, తమ ప్రాణాల్ని రక్షించుకోవడం కోసం పలాయాంచకు, వాళ్ళందరూ కూడా పలాయన మంత్రం పఠించారనమాట. వాళ్ళందరూ కూడాను ఇక అక్కడి నుంచి పలాయనం చేశారు. ఇక్కడికి ఈ కథని ఆపుదాం. కంస సంహారం ఏదైతే ఉందో ఇది తర్వాతి భాగంలో చెప్పుకుందాం. స్వస్తి.